బన్సలాల్పేట్ కాంగ్రెస్ లీడర్ని. ఈ లొకేషన్ ఇది రైల్వే ట్రాక్ కింద నియర్ బైబ్లోస్, బన్సలాల్పేట్ డివిజన్, స్టెప్ వెల్ దగ్గర. ఇది మెయిన్ రోడ్, ఆర్పి రోడ్ మీద ఇది రైల్వే ట్రాక్. ఆ రైల్వే ట్రాక్ కింద చిన్న ప్యాసేజ్ ఉంది, ఫుట్పాత్ ప్యాసేజ్ ఉంది. అది ఎక్స్క్లూజివ్లీ ఏంటంటే పెడెస్ట్రియన్స్కు అది, అంటే ఫుట్పాత్ యూజర్స్కి అనమాట. అది కంప్లీట్ కొన్ని నెలల నుండి, కొన్ని సంవత్సరాల నుంచి కూడా అది ఫుట్పాత్ యూజర్స్, పెడెస్ట్రియన్స్కు యూజ్ కాకుండా జరుగుతుంది. అది యూజ్ కాకుండా జరుగుతుందండి. కంప్లీట్ మట్టి వేసి ఉన్నది, కంప్లీట్ గార్బేజ్ అంతా పైలైపోయి ఉన్నదండి. దానివల్ల ఏంటంటే పబ్లిక్ నడవకుండా అయిపోయింది. ఆ నడవకుండా అయిపోయి రోడ్ మీద నుంచి నడుస్తుండ్రు. దానివల్ల ఈ పెడెస్ట్రియన్స్కు కూడా లైఫ్ రిస్క్లో పడుతుందండి. మళ్ళీ మోటరిస్టులు కూడా, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ, వాళ్ళు రోడ్ మీద కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది దీనివల్ల. సో ఈ మున్సిపల్ అథారిటీ రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్గా ఇది కంప్లీట్ క్లీన్ చేసి, ఈ మట్టితో నిండుకున్నది, గార్బేజ్తో నిండుకున్నది ఇదంతా కూడా కంప్లీట్ క్లీన్ చేసి, ట్రై టు మేక్ ఇట్ యూస్ఫుల్ టు ద పెడెస్ట్రియన్స్, దేర్ బై రెడ్యూస్ ద రిస్క్ ఫర్ ది పెడెస్ట్రియన్స్. బైబ్లోస్ దగ్గర ఇక్కడ మురికి నీరు పొంగి పొరలుతున్నది. ఇక డిఫరెన్స్ కూడా మట్టి గుబ్బలు కూడా ఇప్పటివరకు కూడా తొలగించలేదు. ఇక్కడ స్థానికులు వినిపిస్తారు ఏంటంటే ఇక్కడ 6 సార్లు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అయినా కూడా పట్టించుకోవడం లేదనేసి మా దృష్టికి వచ్చింది. ఆ దృష్టి రాగానే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడం జరిగింది దృష్టికి రాగానే స్థానికులుగా దృష్టి రీత్యా మేము ఇక్కడ చేరుకొని ఇక్కడ పరిసరాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఇప్పుడు మేము స్థానికులు ఏదైతే కంప్లైంట్ ఇవ్వలేదో ఆ కంప్లైంట్ని నిర్లక్ష్యం చేశారు కాబట్టి అధికారులు దీన్ని మేము అధికారులు ఒకటే వేడుకుంటున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ ప్రజాప్రభుత్వంలో మీరు పారదర్శకంగా పనిచేయండి. ఎందుకంటే ప్రజలతో పాలన అనేసి మనము అన్ని ప్రోగ్రామ్ అప్డేట్ చేస్తున్నాము. కాబట్టి ప్రజలు ఇప్పటికే 6 సార్లు కంప్లైంట్ ఇచ్చినంట, దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కావున మీరు వెంటనే వచ్చేసి దీని మట్టి కుప్పలు తొలగించేసి ఆ డ్రైనేజు ఓపెన్ నాల ఉన్నది, అక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ డ్రైనేజీలో వాహనాలు కానీ పడిపోయే ప్రమాదం ఉన్నది. ఈ ప్రమాదం వచ్చి ఉండగానే కాబట్టి కాలు చేతులు ఎరగడే ప్రమాదం ఉంది, లేకపోతే పడిపోయి కూడా లోపలికి వెళ్ళేసి పెద్ద నాళ్ళు కూడా మరణించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిని వెంటనే మీరు చర్యలు తీసుకొని ఇమిడియట్లీ చేయాలనేసి మేము కోరుతున్నాము. హలో, నమస్కారం. 94C क्लास बंसीलालपेट, 94C क्लास बंसीलालपेट. चंबर भर जा रहा हो, हमेशा बोल के थक रहे हैं. घर में आ जा रहा पानी. अभी तक 1 हफ्ते में 5-6 कॉल करे, 2 बार आके ऐसा शीखा मार के चले गए. वो लोग आ रहे हैं पानी की गाड़ी लेके आके साफ़ करते बोल रहे हैं. ना रमज़ान का महीना है, गंदगी हो रही घर में, बच्चे छोटे छोटे हैं. क्या करना आप लोग हैं, में कर सकते. हाँ, कंप्लेंट 5-6 है बल्दिया ऑफिस में, पानी के बिल के नंबर के साथ भी जा रहे हैं. माँ बोले OTP दिए, वो भी है मेरे पास. 9333 कंप्लेन. क्या बोला? कंप्लेंट दिए तो क्या बोला? हाँ, भेज रहे हैं हम, बोलते नहीं आए. अब 3 दिन से तो वो लोग इधर उधर कर रहे हैं. हम बोले तो आ रहे ना जा रहे हैं. वो उन लोगों का नंबर था, नंबर से फ़ोन करे तो भी वो लोग लेबर नहीं आ रहे. डेली एक्सीडेंट्स होते हैं इधर. ये जो जितने भी पानी का लीकेज है ना, ये पानी का लीकेज बहुत पुराना प्रॉब्लम है. ऑलरेडी कारपोरेटर साहब और हमारे गली के जितने भी माइनॉरिटीज लीडर्स है, यहाँ पे जावेद भाई है, हमारे शाहबुद्दीन भाई है, लोग आके दूसरी ब्लॉकेज है वहाँ पे, इसलिए पानी पास नहीं होने से एक्सीडेंट्स बहुत हो रहे हैं यहाँ पे. और एक्सीडेंट भी हो रहे हैं बहुत सारे, जो है ना लोग डैमेज भी हो रहे हैं. इसमें भी कोई लेडी गिर गई बोल के. हाँ, लेडी गिरे, बहुत प्रॉब्लम आ रहे हैं यहाँ पे. पानी जा के बड़ा गड्ढा पड़ गए थे पूरे. यहाँ के हमारे पूरे गली वाले मिलके उसको ऊपर मट्टी डाले थे, मट्टी डाल के करके पूरे वो कर दिए. ट्रैफिक वालों को भी बोला था रोड का ज़रा खराब को, वही बोले तो उन लोगों को भी बोले. यहाँ के लीडर अच्छे काम कर रहे हैं, फिर भी जैसे कि मसला ख़त्म ही नहीं हो रहा.
यहाँ पे अभी वहाँ पे जो वॉशरूम वो यूज हो रहा क्या? कोई नहीं वो देखे ना आप कैसा है वहाँ का हालत। वो मतलब कैसे कब से ऐसा है? वॉशरूम अच्छा रहा तो यूज़ करते हैं। हाँ, वही। उसका कब से ऐसा है वो? मेंटेन ही नहीं है, हो गया होगा 2-3 साल के ऊपर ही हो गया। उसका मेंटेनेंस करे तो यूज़ करते। काम नहीं कर रहे हैं। देखो ना, आप देख के आके काम कर रहे तो मालूम हो रहा ना आपको। अच्छा करे तो कोई भी यूज़ करता ना, तब फिर प्रॉब्लम है। इससे पहले फोटो लिए हमारे से ज्यादा इनका अभी बात कर रहा है, फोटो भी लिए है, कंप्लेंट भी लिख दिए, अभी जाके दे रहे उतना ही। और हमारे शाहबुद्दीन भाई पूरे मिलके बहुत काम करते हैं, समझे ना। हमारे शाहबुद्दीन भाई बोल के हैं, जावेद भाई बोल के है, फ़हीम भाई बोल के है, यहाँ काउंसलर है, सब है। और हमारे कुछ भी बोलो आते कि ठहर के काम कराते ना, ऐसा नहीं कि फिर भी जैसे काम वो नहीं हो रहा। सक्सेसफुल वर्क नहीं है, सक्सेस कर वो दो टाइम का वो टाइम का काम हो जा रहा है। परमानेंट सोल्यूशन नहीं है लीडर इसके जाने का रोड है ये। हाँ। बड़े रोड है ना, आरपी रोड है, आरपी रोड बड़े बड़े लीडर जाते, मोदी साहब जाते, राष्ट्रपति रोड, रेवंत रेड्डी साहब जाते, हर कोई जाते यहाँ से। इतना गंदगी करना ना, आप लोग बोले तो होता होंगे, भेजेंगे। ट्राई कर रहे हैं भाई सर, वही ఓపెన్ పెట్టింది ఇక్కడ డ్రైనేజ్ కూడా ఓవర్ఫ్లో అవుతుంది రోడ్ మీద, మెయిన్ రోడ్ మీద ఆ డ్రైనేజ్ కూడా ఓవర్ఫ్లో అవుతుంది. ముక్కులు మూసుకొని పోతుంది 50 MTN అక్కడ పోవాలా ముంగడికి సైడ్లకి. ఏరియా రైల్వే బ్రిడ్జ్ ఆర్పీ రోడ్ రైల్వే క్రాసింగ్ దగ్గర ఉంది. నడుస్తుంది, చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ వాక్ చేయడానికి. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకొని ఇది లేదు. ఇది మెయిన్ రోడ్, ఇది ఆల్రెడీ పబ్లిక్ కూడా అంటారు 8-9 సార్లు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చినా కూడా GHMC అన్నీ అట్లనే ఉన్నాయి. ఇల్లు నడుచుకుంటే పోవడానికి అయినా కూడా వాళ్ళు క్లీన్ చేయట్లేదు. ఎన్నో ఏళ్ళ నుంచి అట్లనే ఉంటుంది. ఇది కూడా ఇక్కడ ఉంది, వేస్ట్ కింద పడి ఉంది. ఆపోజిట్గా కూడా అక్కడ మొత్తం డెఫినిషన్ నిండి ఉన్నది. అక్కడ ఉండింది, అది కూడా కొట్టేసింది, అది డెబ్రీస్ అట్లనే పెట్టేసింది. ఇక ఇక్కడ మొత్తం అట్లనే పెట్టేసింది. ఈ ప్రాంతం ఎక్కడ అంటే బైబిల్ హౌస్ నుంచి మన మహంకాళి టెంపుల్ వెళ్ళే దారిలో రైల్వే బ్రిడ్జ్ ఉన్నది. ఆ రైల్వే బ్రిడ్జ్ కిందనే ఈ పరిసరాల ప్రాంతంలో కూడా ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ యూరిన్లో కూడా శానిటేషన్ మెయింటెనెన్స్ లేదు, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. పాదచారులకు కూడా ఇబ్బందిగా ఉన్నది, నడవడానికి కూడా వాహనదారులకు కూడా ఇబ్బంది ఉన్నది. ఇది వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు మేము కోరుతున్నాం.